ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ సవాలుగా మారింది. ప్రతికూల పరిస్థితుల్లో సహాయక చర్యలు ముందుకు సాగటం లేదు. నీటి ఊట ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ టీమ్స్ ముందుకు వెళ్లలేకపోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో రోబోలను రంగంలోకి దించాలనే ఆలోచనలోకి వచ్చారు. హైదరాబాద్ ఎస్వీ రోబోటిక్స్ టీం టన్నెల్ను సందర్శించింది. అయితే ప్రమాదం జరిగిన టన్నెల్ పై భాగాన్ని సీపేజ్ జోన్ అని జియాలజిస్టులు చెబుతుండగా సిస్మాలజిస్టులు మాత్రం షీరో జోన్ అంటున్నారు. ఇప్పటికే నల్లమల్ల తాటిగుండాల ప్రాంతంలో ఎన్జీఆర్ఐ, సిఎస్ఐఆర్ బృందాలు పరిశీలించాయి. మరిన్ని అప్డేట్స్ దీనిపై మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చూస్తున్నాము టన్నెల్ కి సంబంధించి రోబోటిక్స్ ని పంపిస్తారని చెప్తున్నారు. సో ఎంతవరకు వచ్చింది పని, అసలు ఏంటి అప్డేట్స్? ఎస్ సౌమ్య, ఇప్పటికీ 13 రోజులు కంప్లీట్ అవుతుంది. మొత్తంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కూడా కంటిన్యూస్గా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఇక ప్రతికూల పరిస్థితుల ద్వారా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ మరింత కష్టంగా మారినటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఎక్కువగా నీటి ఊట అనేది పెద్ద ఎత్తున నిమిషానికి 4000 పైగా అక్కడ ఊట నీరు చేరుతుండడం ఒకసారిగా ఈ రెస్క్యూ ఆపరేషన్కు ప్రధాన అంతరాయంగా మారుతున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఇక నిన్న ఒక 2-3 గంటల సేపు కూడా ఈ యొక్క కన్వేయర్ బెల్ట్ పనిచేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఉన్నటువంటి సాంకేతిక లోపంతో మొత్తంగా కన్వేయర్ బెల్ట్ ఆగిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ మొదటికి వచ్చినటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర రెస్క్యూ సిబ్బందికి కష్టతరంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే దీన్ని మొత్తంగా యొక్క రోబోట్లను లోపలికి పంపాలి అని కూడా ఎస్వి హైదరాబాద్కు సంబంధించినటువంటి రోబోటిక్ బృందం కూడా ఇప్పటికే టన్నెల్ దగ్గరికి చేరుకొని లోపల పరిస్థితులను కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లోపల మనుషులు చేసే క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. ఎందుకంటే ఇంకొక 300 మీటర్ల వరకు కూడా ముందరకు వెళ్ళే పరిస్థితి చాలా కష్టతరంగా మారినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. లోకో ట్రైన్ కూడా అక్కడికి వరకు వెళ్ళడం, ఆ ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఒకవైపు జియోలాజికల్ బృందం మాత్రం దీన్ని సీపేజ్ జోన్గా కూడా గుర్తిస్తున్నారు. మరోవైపు సిస్మాలజీ బృందం కూడా దీన్ని షియర్ జోన్ అంటూ కూడా, అంటే మెత్తని భాగాలు అక్కడ ఆ భూమికి సంబంధించినటువంటి పొరలకు సంబంధించినటువంటి లవణీయత ఆధారంగా కూడా దాన్ని లెక్కిస్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కొనసాగుతుంది. ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి చోట్లో ఎక్కడైతే యొక్క బురద నీరు ఇదంతా వస్తుందో ఆ ప్రాంతాన్ని షియర్ జోన్గా చెప్తున్నారు. ఒకవైపు ఈ గుండాల ప్రాంతానికి సంబంధించి ఇప్పటికైతే ఎన్జీఆర్ఐ బృందం కావచ్చు, మిగతా బృందం సభ్యులు కూడా అక్కడ పరిశీలన చేపడుతున్నారు. ఎందుకంటే పైభాగంలో పొరల్లో కదలికలు ఏమైనా ఉన్నాయా, కదలికలు ఉంటే వాటి ద్వారా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తవచ్చు, లోపల ఆ యొక్క గుంతలు తీస్తున్న క్రమంలో కావచ్చు, మరియు అదేవిధంగా ఈ టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి భాగాలను కట్ చేస్తున్న క్రమంలో ఏమైనా అవాంతరాలు ఎదురవుతాయా అనే కోణంలో కూడా ఇప్పటికే సిస్మాలజీ, మరోవైపు జియోలాజీ బృందాలు కూడా తర్జన భర్జన పడుతున్నాయి. దీనికి సంబంధించి ఎస్వి రోబోటిక్ బృందం కూడా ఇప్పటికే ఇక్కడికి రావడంతో రోబోట్ల ద్వారా కూడా లోపలికి పంపించి ఆ యొక్క లోపల చిక్కుకుపోయినటువంటి వారి ఆచూకీ లభ్యం కోసం వెతుకులాటను ప్రారంభించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దాదాపు ఇప్పటికీ ఈరోజుతో 13 రోజులు గడిచింది. 13 రోజులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎస్డీఆర్ఐ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు రాటోల్ మైనర్సు, అదేవిధంగా మార్కోస్ ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి నిష్ణాతులు కూడా నిరంతరాయంగా పనిచేస్తున్నప్పటికీ ఒక్కసారిగా పరిస్థితులు మారుతున్నాయి. మరొకసారిగా పరిస్థితులు మారిపోవడంతో, అంటే అనుకూలంగా ప్రతికూలంగా మారుతుండడంతో రెస్క్యూ అనేది కాస్త ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఇక మేజర్గా మనం గమనిస్తే ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ ఏదైతే ఈ యొక్క టీబీఎం మిషన్ ఉంటుందో ఆ మిషన్కు సంబంధించి దాదాపు 140 మీటర్ల మేర ఈ మిషన్ ఉంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా కూలిపోయి దాని మీద పడడం, ఆ మిషన్కు ముందు భాగంలోనే అక్కడ కొంతమంది పనిచేస్తున్న క్రమంలో అక్కడ ఉండొచ్చు అని చెప్పి నిష్ణాతులు, ఒకవైపు విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఎన్జీఆర్ఐ బృందం గురించినటువంటి వాటి చోట్ల కూడా తవ్వకాలు అవన్నీ జరుపుతున్నారు. కానీ అక్కడ వారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళ ఆచూకీ లభ్యం కాలేదు. ఎన్డీఆర్ఐ సిబ్బందితో ట్రైన్డ్ అయినటువంటి జాగిలలతో కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి ఒక నమూనాను కూడా అక్కడికి తెచ్చారు. ఎందుకంటే టీబీఎం మిషన్ లోపల ఏ విధంగా ఉంటుంది, మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఆ టీబీఎం మిషన్కు సంబంధించి ఎట్లాంటి విడిభాగాలు మనకు ఎదురుగా వస్తాయి అనే క్రమంలో ఆ విడిభాగాలను తొలగిస్తే మనం ముందు భాగానికి చేరుకోవచ్చు అనే క్రమంలో కూడా వాళ్ళు టీబీఎం మిషన్ను తెప్పించారు. టీబీఎం మిషన్ను గమనిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్గా ఇక్కడ కనిపిస్తుంది. మేజర్గా ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్ ఇదే విధంగా కొనసాగించేందుకు ప్రత్యేక బృందాలను తెప్పిస్తుంది. జాతీయ స్థాయిలో
ఎక్స్పర్ట్స్ను కూడా ఇప్పటికే పిలిపిస్తుంది సౌమ్య. ఓవరాల్గా ఈ యొక్క రోబోటిక్ బృందం దీంట్లో ప్రయోగాత్మకంగా ముందుకు వేయబడంతో మరింత ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అనేది కూడా ఆసక్తికరమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మరోవైపు సింగరేణి కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఆ బురదను ఎన్జీఆర్ఐ సిఎస్ఐఆర్ఐ కూడా బృందాలు పరిశీలించారు. అంటే వీళ్ళ సూచనలు ఏం చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి? ఎస్, ఎన్జీఆర్ఐ బృందాలు ఇప్పటికీ ఆ మార్కింగ్లు గుర్తించాయి 8 చోట్ల. అక్కడ కొంత వేరే అవశేషాలు, అంటే ఒక మెటల్కి సంబంధించినటువంటి అవశేషాలు లభించడం. మరోవైపు సిస్మాలజీ బృందం, ఇది చాలా ఇంపార్టెంట్ దీనికి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కడైనా తవ్వకాలు జరుపుతున్నప్పుడు, ఆ ప్రమాద చోటుకు వెళ్ళినప్పుడు భూ ప్రకంపనలు జరుగుతాయని ముందుగా గుర్తించడంలో ఈ యొక్క బృందం సభ్యులు ఎక్స్పర్ట్స్. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే నిజంగా ఒకవేళ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవచ్చు, కాబట్టి ఖచ్చితంగా మా రిపోర్ట్ బేస్గా చేసుకొని లోపలికి వెళ్ళాలి, ఆపరేషన్ పాల్గొనాలి. లేదంటే అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది, కొంత ప్రమాదకరంగా ఉండవచ్చు. పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతే లోపల నుంచి బయటికి రావడానికి చాలా డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది 2 కిలోమీటర్ల దగ్గర కాదు, దాదాపు 13.5 కిలోమీటర్ల దగ్గర. అక్కడ నుంచి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రిపోర్ట్ను బేస్ చేసుకునే ముందుకు వెళ్ళాలి, లేకంటే మరో ప్రమాదం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ భాగం కిందంతా కూడా మొత్తం కూడా ఒక ఊబి లాంటి ఒక ప్రాంతాన్ని కూడా ఇప్పటికే ఎన్జీఆర్ఐ కావచ్చు, సిస్మాలజీ బృందం కావచ్చు, వీళ్ళంతా గుర్తించారు. ఎందుకంటే దాన్ని చెప్తూ వస్తున్నారు. అక్కడికి వెళ్ళేటప్పుడు బురదను జాగ్రత్తగా తొలగించాలి, ఒక్కసారిగా పెద్ద పరికరాలను తీయడం, ఒకేసారి జేసీబీల సాయంలో పెద్ద మొత్తంలో తీయడం చేస్తే ఖచ్చితంగా పైనుంచి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనం అంచనా వేయలేము. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి, ఎవరు కూడా సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళకూడదనేది వీళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఎందుకంటే నిన్న కన్వేర్ బెల్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు ఒక 300 మీటర్ల మేర కన్వేర్ బెల్ట్ వరకు తీసుకొచ్చి ఈ రా మెటీరియల్ ఏదైతే బురద, రాళ్ళు, మట్టి ఇదంతా ఉందో దీన్ని తీసేస్తారు. అది దాదాపు గంటకు 800 టన్నులను కూడా బయటికి తీసేసే పరిస్థితి అప్పుడు కనిపించింది. కానీ ఇక్కడ పరిస్థితి మళ్ళీ తిరిగి సేమ్ యథాస్థాయికి వచ్చింది. కన్వేర్ బెల్ట్ ఆగిపోయింది. లోకో ట్రైన్కు సంబంధించినటువంటి ట్రాలీలలో బురదను అదంతా తీసుకొచ్చి బయటికి తీసుకురావాలి. అంటే దాదాపు 3 గంటల సమయం బురదను తీసుకురావడానికి బయటికి పడుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడైతే ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఎన్జీఆర్ఐ, సిస్మాలజీ, రోబోటిక్ బృందం కానీ మిగతా అన్ని అంటే ఎక్స్పర్ట్లను భూమి లోపల ఉన్నటువంటి పొరల ఆధారంగా ఇక్కడ భూమి ఏ రకంగా ఉంది, ప్రమాదం జరిగిన చోట భూమి ఏ రకంగా ఉంటుంది, అక్కడ మట్టిని తీస్తే లోపల ఏ విధంగా ఉండొచ్చు అనేది కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు పరిశీలన చేస్తున్నారు. ఈ పరిశీలన ఆధారంగానే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగాలి, లేదంటే మరింత ప్రమాదం జరిగే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద చాలా క్లియర్ కట్తో ముందుకు వెళ్తున్నాడు. ఖచ్చితంగా వారి కుటుంబాలకు న్యాయం చేస్తామని ఇప్పటికీ చెప్పడం, వారి కుటుంబాలకు సంబంధించి వారికి మృతదేహాలను కూడా అప్పచెప్పేలాగా కూడా ఇప్పటికే చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద చాలా రిస్కులో ఎక్కడ కూడా తగ్గినటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా 4 షిఫ్టులు, 120 మంది 4 షిఫ్టులుగా బృందాలుగా పనిచేస్తున్నారు. మార్నింగ్ షిఫ్టు, ఈవినింగ్ షిఫ్టు, నైట్ షిఫ్టు, ఫుల్ నైట్, ఇట్లా ఈ షిఫ్టులలో ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చినటువంటి పనులను కంప్లీట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. మేజర్గా టీబీఎం మిషన్కు సంబంధించి కట్టింగ్ చేసే ప్రక్రియలో కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే లేజర్ ఆ మిషన్ అంతా కూడా దాదాపు 1500 టన్నులకు పైగా ఉంటుంది. అంత బరువున్నటువంటి మిషన్కు సంబంధించినటువంటి విడిభాగాలను కట్ చేసే క్రమంలో వారికి కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే అదంతా కూడా లోపల బురదలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. టీబీఎం మిషన్ అంతా కూడా ఆ భాగాలపై పడ్డది. దాన్ని కట్ చేసేయాలి, ఆ బురదను తీయాలి, తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి కాస్త రిస్క్యూలో మాత్రం ఖచ్చితంగా మరో 2-3 రోజులు లేదా 4 రోజులు కూడా పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒకవైపు అధికారులు మరియు టన్నెల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఓవరాల్గా అయితే దాదాపు 11 బృందాలు ఇప్పటికీ నిర్విరామంగా పనిచేస్తున్నాయి. 630 మందితో కూడినటువంటి సభ్యులంతా కూడా పనిచేస్తున్నారు. ఎన్జీఆర్ఐ, ఎస్డీఆర్ఐ, ఎఫ్డీఆర్ఐ, అదేవిధంగా ఎన్జీఆర్ఎఫ్ కావాలి, సిస్మాలజీ టీంలు, రోబోటిక్ టీంలు, ఇవన్నీ కూడా అందరూ కూడా సమిష్టి కృషితో ముందుకు వెళ్తున్నారు. మరి రాబోయే 2-3 రోజుల్లో ఫలితాలు ఏ విధంగా ఉండొచ్చు, వారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఆచూకీ లభ్యమైనప్పుడు పరిస్థితిని ఏ విధంగా ఉంచాలి, ఎలా దీన్ని కంట్రోల్లో ఉంచుకోవాలనే కోణంలో కూడా అధికార బృందాంగం అంతా కూడా అక్కడ తలమునకలైంది. ఇక మేజర్గా స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో పాటు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అదేవిధంగా ఎస్పీ గైక్వాడ్ ఎప్పుడు రెగ్యులర్గా అక్కడే ఉన్నారు. దీనికి సంబంధించి విపత్తుల నిర్వహణ శాఖకు సంబంధించినటువంటి అరవింద్ కుమార్ కూడా దానికి ఆయన కూడా అక్కడే ఉన్నారు. నిరంతరాయం కూడా ఈ యొక్క ఆర్మీ వాళ్ళతో కావచ్చు, మిగతా వాళ్ళ ఎక్స్పర్ట్స్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ
దీన్ని ఖచ్చితంగా ముందుకు వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేశాకే ఆగిపోయి, అంటే ఇది కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎక్కడ కూడా దీన్ని ఈజీగా తీసుకోవడానికి లేదంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టనెల్ దగ్గర కడుపుతుంది. మరి రాబోయే 2-3 రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు, ఇదంతా కూడా ఒక రెస్క్యూగా అంటే ఉత్కంఠతకు తెరలేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఎస్ఎల్బీసీ దగ్గర కనిపిస్తుంది సౌమ్య. శంకర్, ఈ సిపేజ్ జోన్ అని జియాలిస్టులు అంటున్నారు, ఇటు సిస్మాలజిస్టులు ఏమో షీర్ జోన్ అంటున్నారు. అసలు ఈ రెండింటికి ఏంటి తేడా ఏంటి? అసలు ఇవంటే ఏంటి? సిపేజ్ జోన్ అంటే ఏంటి? షీర్ జోన్ అంటే ఏంటి? ఎస్, అంటే సీపేజ్ జోన్ అంటే ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకుందో అక్కడ వాటర్ ఎక్కడైతే మనం నిన్న ఒక ఎక్స్క్లూజివ్ విజువల్స్లో కూడా చూపించాం. ఎందుకంటే ఈ టీబీఎం మిషన్ లోపలికి వెళ్ళే క్రమంలో వెనక సిమెంట్తో కూడినటువంటి ఒక బేస్ను నిర్మిస్తారు, అంటే ఒక సిమెంట్ పలకలతో కూడినటువంటిది. ఆ పలకల దగ్గర అక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడ వాటర్ మొత్తం లోపలికి వస్తుందో దాన్ని సీపేజ్ జోన్, అంటే వాటరు బురద ఎక్కడైతే పడిపోయిందో దాన్ని సీపేజ్ జోన్ అంటున్నారు. కానీ సిస్మాలజీ బృందం మాత్రం దీన్ని షేర్ జోన్గా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా భూ ప్రకంపనలకు సంబంధించి చెప్తున్నారు. అంటే అక్కడ మెత్తని ప్రదేశం రెండు ఒకటే అయినప్పటికీ ఆ ప్రాంతాల్లో ఈ బృందాలు రెండు కూడా వీళ్ళు చూసే దృష్టి వేరే దృష్టి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఊట నీరు వస్తుంది, పైనుంచి వాటర్ వస్తున్నాయి, ఇదంతా కూడా సీపేజ్ జోన్ అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు సీర్ జోన్ అంటారు. అంటే అక్కడ మెత్తగా ఉంది భూమి అంతా కూడా. ఇక్కడ ఈ టన్నెల్కు మనం ప్రధానంగా టన్నెల్ను కనుక మనం తీసుకుంటే నల్గొండ ప్రాంతం నుంచి 23 కిలోమీటర్లు అయిపోయింది, ఇక్కడ నుంచి 13.15 అయింది. నల్గొండ ప్రాంతం అంతా కూడా గట్టి రాతి శిలలతో కూడినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ వాటర్ సోర్స్ ఎక్కువగా లేదు. కానీ ఇక్కడ శ్రీశైలం పాతాళగంగ కానుకొని ఉండడం, కృష్ణానది పక్కలే ఈ ప్రాంతం చుట్టుపక్కలే ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో పైన ఏదైతే గుండాల ప్రాజెక్టు మనం చెప్పారో పైన కొన్ని వాగులు వంకలు మిక్స్ అయి ఉండి ఆ వాటర్ అంతా కూడా ఆ భూమి పొరల నుంచి లోపలికి వచ్చి అక్కడ ఒక మెత్తని భాగం ఏర్పడ్డది. ఎక్కడైతే కూలిందో ఆ చోట మెత్తని భాగం ఏర్పడ్డది కాబట్టి దాన్ని షీర్ జోన్ అని సిస్మాలజీ బృందం చెప్తున్నారు. అంటే ఎక్కడైనా చిన్న సమస్య వస్తే మిగతా భాగం అంతా కూడా కూలిపోతుంది. అక్కడ తీసే క్రమంలో దాన్ని ఒక్కసారిగా బయటికి తీస్తే మాత్రం ఆ ప్రాంతం చాలా సున్నితంగా ఉంది, భూ ప్రకంపనలకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒకరి సలహాలు ఒకరు తీసుకుంటూ మొత్తంగా ముందుకు వెళ్తూ దీన్ని క్లియర్గా ఆపరేషన్ త్వరగా ముగించే పనులు అయితే ఎస్ఎల్బీసీ దగ్గర కనిపిస్తున్నాయి సౌమ్య. రైట్ శంకర్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్.